ప్రతి 2-3 రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ CEO దగ్గర కంప్లైంట్ ఉంది. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటా ఉన్న 50 మంది సలహాదారులు మీకేం పని ఈరోజు? ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎవరో సలహాలు ఇస్తూ ఉన్నారు. మీ సలహాలు ఇప్పుడు ఎవరికి కావాలి? కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ, జీతభత్యాలు తీసుకుంటూ మీరు ఎవరికి సలహాలు ఇస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తూ ఉంది? ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల సంగ్రామంలో, కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఇవాళ కోట్ల రూపాయల జీతాలు తీసుకున్న, జీతభత్యాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఏంటి? మీ మీద FIRలు ఎందుకు బుక్ అవుతున్నాయి? ఇవాళ సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి? ఏదైనా ప్రజలకు ఉపయోగపడింది మాట్లాడా? ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడా? ఫేక్ మాటలో, ఫేక్ చేస్ట్లో, చిల్లర మాటలు తప్ప ఏదన్నా ప్రజల కోసం మాట్లాడింది ఉందా? ఉపయోగపడేది ఉందా? ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చవాగుళ్ళు, పిచ్చ మాటలు. రెండో పక్క ఇక్కడ నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్ తాడేపల్లిలో, నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు అక్కడ 300 మంది పనిచేస్తూ ఉన్నారు. అక్కడ వైసీపీ పార్టీ ఫేక్ న్యూస్ తయారు చేసి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో IB ఎంబ్లం మార్చి ఫేక్ సమాచారాన్ని, ఫేక్ న్యూస్ని, ఫేక్ సర్వేలు కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో, ఈ ఏదైతే నెక్స్ట్ స్పేస్ బిల్డింగ్లో సజ్జల భార్గవరెడ్డి నాయకత్వంలో అయ్యా కొడుకులు, తండ్రి కొడుకులు, సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంపలో ఉండి మంత్రాంగం, యంత్రాంగం చేస్తూ ఉన్నాడు. రెండో పక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ భవనంలో సజ్జల భార్గవరెడ్డి ఈ ఫేక్ న్యూస్ అన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ లెటర్ హెడ్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ పెట్టి అధ్యక్షుల పేరు మీద నెలల తరబడి ఈ ఫేక్ సమాచారాన్ని, ఫేక్ న్యూస్ని విడుదల చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇవాళ బరితెగించి ఇంటెలిజెన్స్ బ్యూరో, IB వాళ్ళ ఎంబలం మార్చి ఇవన్నీ కూడా జాతి ద్రోహం, కేంద్ర సంస్థలకు సంబంధించినవి, వాళ్ళ సంస్థలకు సంబంధించినవి కూడా ఎంబ్లమ్స్ మార్చి ఫేక్ సర్వేలు, ఫేక్ న్యూస్ ప్రజల మధ్యకు వదులుతున్నారు, సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీని మీద చర్యలు తీసుకోమని CEOని కూడా కోరాం. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాం, ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలు వడ్డీ వారుస్తూ ఉన్నారు, బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో వైకాపా కోడ్ నడుస్తూ ఉంది, ఎలక్షన్ కోడ్ నడవట్లా. కొంతమంది పోలీస్ అధికారులు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఓ CI మాట్లాడుతూ ఉన్నాడు, రేయ్ కాల్చిపడేస్తా, రౌడీ షీట్ తెరిచి లాకప్లో వేస్తా. కారంపూడి CI ఏం చర్యలు తీసుకున్నారని DGPని అడుగుతూ ఉన్నాం. ఏం చర్యలు తీసుకున్నారని సంబంధిత SPని అడుగుతూ ఉన్నాం. ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ మాటలు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పోలీస్ అధికారులు? కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేత శేషగిరి చెట్టిని ఇన్స్పెక్టర్ చితకబాది ఆదినారాయణ రెడ్డి ఇన్స్పెక్టర్, ఆయన మీద చర్యలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాం సంబంధిత SPని, DCని. ఈరోజు DGPని కూడా కలవబోతున్నాం.